రెడీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత భారీ విజయం, ఇన్ని సీట్లు మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముందే చెప్పింది కేసీఆర్కి, మీకు డబుల్ బెడ్రూమ్ మీడియా కాదు మన చెల్లపల్లి జైలు కట్టించని చెప్పిండు. అదేవిధంగా అదే మా కాంగ్రెస్ పార్టీ కష్టం ఇదంతా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కష్టం ఇదంతా 6 సంవత్సరాలు నిద్రపోకుండా ఏదో టీఎస్పీఎస్సీ కానీ ఏది ఉన్నా సరే పబ్లిక్కి తీస్తే కొట్లాడింది కాబట్టి మేము ఈ విజయం సాధించినాం. లేదంటే విజయం కాకపోతున్నది ఇది కేవలం రేవంత్ రెడ్డి విజయమే. అది ప్రజలు కూడా గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. దానివల్ల రేవంత్ రెడ్డి గారిని గత ప్రభుత్వం చాలా ఇబ్బందులకి గురి చేసింది. అంటే ఆయన జైల్లో పెట్టడం, ఆయన దాన్ని తట్టుకొని ఆయన బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడి ఈరోజు సీఎం స్థాయి వరకు ఎదిగి ఈ జర్నీ అంతా, ఈ ప్రయాణం అంతా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న మాట, ఎందుకంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు. ఎందుకంటే కష్టపడితే ఫలితం 100% తగ్గుతుంది మనకి. ఎందుకంటే ఆయనకి బిడ్డ పెళ్ళి అప్పుడు కూడా ఈరోజు కేసీఆర్ బయటికి రానియలేదు. అంటే ఆ కషి ఒకటి. ఈరోజు ఆయన ఏదో సీఎం అయ్యి ఏదో సాధించాడు, ఏదో పైసలు సంపాదించడం కాదు. ఒకటే బిడ్డ ఆయనకి పెళ్ళి అయిపోయింది. ఏదంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి సేవ చెప్పి వస్తుంది, కానీ ఏదో దోచుకొని చెప్పి కేసీఆర్ లెక్క కుటుంబ పాలన కోసం కాదు. ఈరోజు ఏదున్నా మా ఇచ్చిన 6 గ్యారెంటీలు మరి నెరవేర్చని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు, అది చేశారు కూడా. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ప్రజలు పడినటువంటి ఇబ్బందులు ఇంకా ముందట కాంగ్రెస్ పరిపాలనలో ఖచ్చితంగా పడదు, అటువంటి సమస్యలు రావని చెప్పేసి అనుకోవాలి. అవును, 100%. ఎందుకంటే ఈరోజు కర్ణాటకలు చూసారు, ఏదైతే గ్యారంటీలు ఇచ్చారు 100% అది నెరవేర్చి కాబట్టి ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నాడా. ఈరోజు కూడా అంతే. మేము రేవంత్ రెడ్డి గారు 9 తారీఖు రేపు 7 తారీఖు ప్రమాణ స్వీకారం కాగానే ఇవి 6 గ్యారంటీలు ఏందో దాన్ని ముందుకు తీసుకోవచ్చని చెప్పి చెప్తున్నాను. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కేటీఆర్ గారి సపోర్టర్స్, కేటీఆర్ గారి అభిమానులు సోషల్ మీడియాలో చాలామంది ఒక మంచి ఐటీ మినిస్టర్ని తెలంగాణ ప్రజలు కోల్పోయారు అంటున్నారు. దాని గురించి మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ అది, ఆ రోజు రాజశేఖర్ చేసిన డెవలప్మెంట్, తర్వాత ఎవడో ఏం చేయలేదు. దాన్ని ఏం చేసిందంటే వాళ్ళు పింక్ మీడియా ఏం చేసిందంటే మొత్తం దాన్ని జూమ్అవుట్ చేసి చూపిస్తారు. పబ్లిక్ కూడా ఏంటంటే యువకులు అందరూ దాన్ని సాఫ్ట్వేర్ మోసపోయి ఈరోజు అందుకనే మన గ్రేట్ హైదరాబాద్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ గెలవలే అంటే కేవలం దానివల్లనే. వారు చూపించిన వీడియోలని అప్డేట్లు ఇప్పుడు తెలంగాణ దానివల్లనే ఈరోజు మోసపోయారు. కానీ దాని తర్వాత అట్లేం లేదు. ఐటీ మినిస్టర్ మేము మదన్ మోహన్ చెప్పి మేము ప్రకటిస్తాము రేపు ఎల్లుండో. అతను కూడా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సనే, అమెరికాలో చదివిన ఎన్ఆర్ఐ క్యాండిడేట్ కాబట్టి అట్లాంటి ఏమి ఉండదు. మనం ఇంకో 10-15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ఉండేటువంటి మంచి పనులు చేస్తారని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తారా? 100% అది. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఈరోజు ఏది ఉన్నా సరే పబ్లిక్ సర్వీస్ చేస్తేనే రేపు పొద్దున మాకు భవిష్యత్తు ఉంటుంది. 100% చేస్తాడు. 10-30 సంవత్సరాలు కాదు, జీవితాంతం కాంగ్రెస్ పార్టీ పబ్లిక్లో ఉండిపోతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.